సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. సైన్యములకు అధిపతయి దేవుడు తన ప్రజలకు హగ్గయి ద్వారా ఇచ్చిన వాగ్దానము ఇది. దేవుని కోసము, దేవుని ప్రేమ, రాజ్య విస్తరణ కోసము ఏదో చెయ్యాలన్న ఆలోచన నీలో ఎలా తరమబడి ఆలోచనగానే మిగిలిపోయిందా? అద్భుతమైన సామర్థ్యాన్ని, అభిషేకాన్ని, వానరులు దేవుడు ప్రతిసారి నీకు ఇస్తున్నప్పటికీ ఏవో కారణాలను బట్టి వాటిని సరిగా వినియోగించలేకపోతున్నావా? పని ప్రారంభించు, ఊహించలేని విజయాన్ని చూస్తావు. కృప సత్య సంపూర్ణుడైన క్రీస్తు ప్రభువుని నీకు తోడుగా ఉన్నాడు. ఆయన శక్తి ఎప్పుడు నీకు అందుబాటులో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? హల్లెలూయా. ఇదిగో చూడండి, ఒక వాక్యం మనం ధ్యానించుకుందాం బైబిల్లో నుండి. కీర్తనలు 23 అధ్యాయము 4 వచనంలో చూస్తే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించున్నాను, ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా. రాజు అయిన దావీదు అద్భుతమైన మాట అన్నాడు. గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయము నీకు రాదు, నేను భయపడను. నువ్వు అటువంటి ధైర్యము కలిగి జీవించగలిగితే ఎంతటి కఠినమైన పరిస్థితిలో కూడా నువ్వు ధైర్యంగా జీవించగలుగుతావు. మనకు కావలసింది ఆ ధైర్యమే. ఆ ధైర్యమే దేవుని ద్వారానే కలుగుతుంది. కాబట్టి ధైర్యాన్ని తెచ్చుకో. దేవుని ద్వారా నీ ప్రతి భయాన్ని చంపే. దేవుడు కాపాడతాడు అన్న ఒక్క విశ్వాసంతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు దావీదును కాపాడిన దేవుడు నిన్ను కాపాడతాడు, నన్ను కాపాడతాడు, మనందరినీ కాపాడతాడు. ఈ సృష్టిలో ప్రతి జీవిని కాపాడతాడు. ఈ సృష్టిలో ప్రతి వస్తువుని కాపాడతాడు. ఈ సృష్టిలో అంతటిని కాపాడతాడు దేవుడు. హల్లెలూయా. సృష్టిలో ప్రతి నిమిషాన్ని కాపాడతాడు. హల్లెలూయా.